స్వామి స్వామి యథార్థవాది లోక విరోధి అంటే యథార్థం చెప్పినామనుకో స్వామి, అంటే ఉన్న ముచ్చట చెప్పినామనుకో మొత్తం కంటు, దేశానికి అందరికీ కంటు. నేను చెప్పేది కాదు స్వామి, సత్యం. ఇప్పుడు జరిగేది ఇదే. యథార్థవాది లోక విరోధి అని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటావా? ఒక్క ముచ్చట. ఇప్పుడు లైట్లు ఉంటాయి, లైట్లు వేసి ఉంటాయి కదా స్వామి. తెల్లవారు ఇప్పుడు బంద్ చేయాలి, 6 గంటలకు బంద్ చేయాలి. ఇంకా లైట్ వెలుగుతూనే ఉంటాయి. పుసుక్కున మనం ఏమన్నా అదే గిదేందా లైట్ ఇట్లా నీరు అన్నాం అనుకో, మన భయం మనకి. అన్నాం అనుకో, మీకు ఎందుకు భయ ఓనికి నీ ముళ్ళేమైనా పోతుందా అంటాడు. ఇది స్వామి నా ముళ్ళే కాదా స్వామి, నీ ముళ్ళే కాదా స్వామి, అది పోయేది ఇవ్వండి స్వామి. అదంతా ఈ ముచ్చట్టు చెప్తే కంటు ఫలానోడు తంటాడే లైట్లు వెలిసిండేట అది నడి అంటే వానికి ఎందుకయా అని అంటే ఇవాళ మూసుకొని కూర్చోవాలి సార్. ఏం మాట్లాడదు, అట్లా అయిపోయింది ప్రపంచం. అందుకే అంటారు యథార్థవాది లోక విరోధి. ఏం చేద్దాం స్వామి, మనం కూడా ప్రపంచం నడవాలనిపిస్తుంది కానీ నడవబుద్ధి అవుతుంది స్వామి. మనసు ఒప్పుకుంటలేదు స్వామి. ఒకవేళ నాదేమన్నా తప్పైతే ఏం మాట్లాడుతున్నావా అన్నది లేదనుకో, అసలు మంచిగా మాట్లాడింటే అన్నది స్వామి.